ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఒప్పించి మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు సీఎం. కుకట్పల్లిలో ఆధునీకరించిన నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నల్ల చెరువు తరహాలోనే నగరంలోని చెరువులు, పార్కులు, ఆట స్థలాలు అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. మల్కజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి పనుల్లో ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం సాయం చేస్తుందని, అభివృద్ధిని అడ్డుకోకుండా సహకరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్. మూసీ ప్రక్షాళన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామన్నారు రేవంత్. మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ల కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే, మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే భావితరాలకు అన్యాయం చేసినట్లే అన్నారు. ఏ పేదవాడి ఇంటిని కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ల విస్తరణకు, చెరువులు, నాలాలు ఆధునీకరణకు సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి.